నీలగిరి తార్ని నీలగిరి ఐబెక్స్ అని కూడా అంటారు. తమిళనాడులో సంగం లిటరేచర్లో కూడా దీని గురించి ఉందన్నమాట. అంటే తమిళనాడులో దీనికి కల్చరల్ సిగ్నిఫికెన్స్, వాళ్ళ సంస్కృతిలో నీలగిరి తార్ చాలా చాలా పాపులర్ అన్నమాట. అయితే నీలగిరి తార్ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి డెక్క అంటాం అనమాట. హూఫ్ ఉంటుంది, గుర్రాలకు ఉంటుంది కింద కాళ్ళ భాగం, ఆ హూఫ్ ఉంటుంది అనమాట. దాంతో అవి చాలా దూరం ప్రయాణం చేయగలవు. దాదాపు కొండల మీద గుట్టల మీద వెస్టర్న్ ఘాట్స్లో 1200 నుంచి 2600 మీటర్ల వరకు ప్రయాణం చేస్తూ ఉంటాయి అనమాట. చాలా చాలా తిరుగుతూ మేత మేస్తూ ఉంటాయి. ఈ కంప్లీట్గా హెర్బివోరస్ అనమాట, వెజిటేరియన్ అనమాట ఇవి. నీలగిరి తార్కి బ్యాక్ సైడ్న వీప్ మీద లైట్ కలర్ గ్రే ప్యాచ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ మేల్స్ ఫీమేల్స్ డిఫరెన్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నీలగిరి తార్ మేల్స్ అనేవి శాడిల్ బ్యాక్స్ అని కూడా పిలుస్తారు. అడల్ట్ మేల్స్ ని శాడిల్ బ్యాక్స్ అని కూడా పిలుస్తారు అనమాట. జనరల్ గా నీలగిరి తార్ మేల్స్ అనేవి పెద్ద సైజ్ లో కొంచెం డార్కర్ కాంప్లెక్షన్ లో ఉంటాయి. ఫీమేల్స్ కొంచెం చిన్న సైజ్ లో కొంచెం ఫేరర్ కాంప్లెక్షన్ లో ఉంటాయి అనమాట. నీలగిరి తార్స్ అనేవి డయర్నల్, అంటే పగలపూట చాలా యాక్టివ్గా ఉంటాయి, రాత్రిపూట అంత యాక్టివ్గా ఉండవు అనమాట. బాగా దక్షిణ భాగంలో ఇది చాలా పాపులర్, ముఖ్యంగా కేరళ తమిళనాడులో పాపులర్ అనమాట. కేరళలో ఎర్వికులం నేషనల్ పార్క్, అదేవిధంగా తమిళనాడులో ముకుర్తి నేషనల్ పార్క్ మరియు గ్రాస్ హిల్స్ నేషనల్ పార్క్ లో ఇవి చాలా చాలా పాపులర్. అండ్ కేరళ తమిళనాడు బార్డర్ ఏరియా సైలెంట్ వ్యాలీ అండ్ అగస్తమలై రేంజెస్ లో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్, షోలా ఫారెస్ట్ ఏరియాస్ లో, ఎత్తైన చెట్లు ఉంటాయి కదా షోలా ఫారెస్ట్, అక్కడ ఎక్కువగా నీలగిరి తార్స్ కనిపిస్తాయి అనమాట. అదే కాకుండా రాకీ హైలాండ్స్ లో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి.